భారత్ పాకిస్తాన్ మధ్య ఈరోజు కొలంబో వేదికగా జరగబోతున్న మ్యాచ్. ఆ మ్యాచ్ చుట్టూ గనక వార్తలు, ఆ మ్యాచ్ చుట్టూ గనక చర్చ, ఆ మ్యాచ్ చుట్టూ గనక హైప్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఏమైనా జరుగుతూ ఉందా, క్రికెట్ అనే ఒక క్రీడ ఏమైనా జరుగుతూ ఉందా అనే అనుమానం మన కలకమానం. భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన 5 రోజులు కూడా ఈ స్థాయిలో మీడియాలోను, సోషల్ మీడియాలోను ఈ స్థాయిలో హైప్, ఈ స్థాయిలో పదాలు కనిపించలేదు. అబ్బో మీడియా అయితే మరికొన్ని గంటల్లో కథన రంగం, మరికొన్ని గంటల్లో యుద్ధం, మరికొన్ని గంటల్లో టీవీలను కట్టిపడేస్తున్న భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు, ఇటువంటి హెడ్డింగులు. ఇందులో క్రికెట్ ఆడుతూ ఉన్నారు, దగ్గర క్రీడ మాత్రమే. సరే, రెండు దేశాల మధ్య ఉన్న వైరం ఒకటి, ఈ దేశాల్లో ఉన్న ఆ క్రికెట్కు రాజకీయాలను రెండు విడదీయలేనంత ఒక రకమైన తీవ్రమైన భావోద్వేగం జనాల్లో ఉండడం ఒకటి. సో ఇంకా ఇవన్నీ రకరకాల కారణాలు కలగలిపి ఒక క్రీడను కూడా ఒక యుద్ధంగా మార్చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు కూడా భారత్ పాకిస్తాన్ మధ్య హైప్ అనేది ఉండేదే, ఇప్పుడు అది మరింత ఎక్కువ స్థాయికి పోయింది. ఇది క్రికెట్ కాదు, అసలు ఇద్దరు కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకపోవడం కూడా వార్తే, అది కూడా ఓ పెద్ద చర్చే. షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇచ్చుకోకపోవడం కూడా. ఆఫ్కోర్స్ మన జనాల ఎమోషన్ని అర్థం చేసుకొని దాన్ని కాసింత తగ్గించాల్సినటువంటి కెప్టెన్లు కూడా. సరే, అటువైపు వాళ్ళు అట్లే ఉన్నారు, వాళ్ళ గురించి మనం పక్కన పెడితే మన దేశం గురించి కాబట్టి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కెప్టెన్లు కూడా జనాల్లో ఆ ఎమోషన్ని, హైప్ను మరింత పెంచేసుకుంటూ వాళ్ళు కూడా పొలిటికల్ స్టేట్మెంట్ అయి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఏది ఏమైనా ఒక క్రీడలాగా చూడాలి, స్పోర్ట్స్ను స్పోర్ట్స్ లాగే చూడాలి అని ఎవరైనా నేనో మీరో చెబితే ప్రస్తుతం దేశంలో మొత్తం వేడెక్కి ఉన్న వాతావరణంలో అది ఒక పెద్ద బూతులాగా కనిపిస్తుంది. లేదు, క్రికెట్ మనం యుద్ధంలాగే చూడాలి, క్రికెట్ ఈ యుద్ధంలో ఓడిపోతే క్రికెటర్ల ఇళ్ల మీద దాడులు చేయాలి, క్రికెటర్లను బూతులు తిట్టాలి, ప్రపంచంలో ఎవరి చేతులన్నా ఓడిపో కానీ పాకిస్తాన్ చేతిలో ఓడిపోకూడదు అని చెప్పి మనం ఎక్కడ లేని ఎమోషన్ని ప్రదర్శించాలి. ఇవన్నీ చేశాము అంటే ప్రస్తుత కాలంలో అదే దేశభక్తి అవుతుంది. క్రికెట్ని క్రికెట్గా చూడండి, క్రీడను క్రీడగా చూడండి. దాన్ని మనం రాజకీయాలను పూర్తిగా ముడిపెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటే అవి ఖచ్చితంగా కనుక బూతులు అవుతాయి. ఎనీహౌ, తలో చెయ్యేసేసి భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ను అయితే ఒక పెద్ద యుద్ధంగా అయితే చిత్రీకరించేశారు. మరి సాయంత్రం ఈ రెండు దేశాల మధ్య జరగబోతున్న క్రికెట్ యుద్ధంలో వరుణుడు పైచేయి సాధిస్తాడో, వర్షం పైచేయి సాధిస్తుందో, లేకపోతే ఏ దేశం పైచేయి సాధిస్తుందో, ఆ తర్వాత ఓడిపోయిన దేశపు అభిమానుల రెస్పాన్స్ ఏంటో చూద్దాం.